కుటుంబ పార్టీలను నమ్మకండి. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్. ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. ఉదయం ఆదిలాబాద్కు చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై, మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం అండర్ డ్రైనేజీ నిర్మాణం సహా 6 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ బేల రాష్ట్ర రోడ్డు విస్తరణ పనులను, రైల్వే విద్యుద్దీకరణ మార్గాన్ని వర్చువల్గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామగుండంలో యూరియా కంపెనీని మోడీ ప్రారంభించారని తెలిపారు. అలాగే వరంగల్లో వ్యాగన్ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, తెలంగాణ నుంచి 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీపీసీకి విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. 80% విద్యుత్తును తెలంగాణకే ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటే నష్టపోయేది ప్రజలేనని తెలిపారు. అలాగే రాష్ట్రంలో స్కైవేలకు అనుమతి, టెక్స్టైల్ పార్కు మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో కావాలని కయ్యం కోరుకోమని, స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని అన్నారు. 5 మిలియన్ల ఎకానమీ లక్ష్యంతో హైదరాబాద్ కూడా భాగస్వామ్యం అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్దన్నలా సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో 4,000 మెగావాట్లు ఉంటే ఇప్పటి వరకు 1,600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించగలిగామని, మిగతా విద్యుత్ సాధనకు కేంద్రం సహకరించాలని కోరారు. అలాగే ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడి హట్టిని నిర్మించాలని, దీనికోసం భూసేకరణ చేపట్టాలన్నారు. అందుకు కావలసిన పరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం దీనికి కేంద్రం సహకరించాలని కోరారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణ కుటుంబానికి నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదొక కొత్త అధ్యాయమన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని రంగాలలో రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, 56,000 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ సెకండ్ యూనిట్తో తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరుతాయని, 800 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మోడీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదని, ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికల సభ కాదన్నారు. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయని, దానికోసమే నేడు తెలంగాణకు వచ్చినట్లు తెలిపారు. 15 రోజుల్లో దేశంలో 2 ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ను ప్రారంభించామని తెలిపారు. బీజేపీ హయాంలో ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యారు. ఆదివాసీలను బీజేపీ సర్కార్ గౌరవిస్తుందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్. కుటుంబ పార్టీలను నమ్ముకోకండి అని మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని, కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు ఏమీ జరగదన్నారు. మోడీ గ్యారంటీ ఇస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇది వ్యూవర్స్.